ప్రతిష్టాత్మకమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినాయి. చైర్మన్గా గురిజాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పులిపూరి కాంతారావు గారు, వైస్ చైర్మన్గా పత్తూరు నియోజకవర్గం చెందిన సీనియర్ నాయకులు చక్రపాణి గారు, తదుపరి చైర్మన్గా గోగినేని కోటేశ్వరరావు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంట్లో అందరూ పల్నాడు, గుంటూరు, బాపట్ల, అదేవిధంగా ఒంగోలు 4 జిల్లాల శాసనసభ్యులు, మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి గారు, పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంతో గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబట్టిన ఈ సాగునీటి వ్యవస్థ మరలా ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు మరలా జవసత్వాలు పొందుకొని రైతాంగానికి చివరి భూములు కూడా నీళ్లు అందించడానికి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వడానికి కూడా ఈ ప్రాజెక్టు కూడా ఉపయోగపడతా ఉంది. దేశంలోని అతిపెద్ద ప్రాజెక్టు. దీన్ని పూర్తిగా రైతాంగానికి సేవలుగా ఉపయోగించేదానికి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గారు మేమందరం కూడా మరి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రైతులు మాపై వచ్చిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ మరి ఈరోజు దేశానికి రైతే వెన్నెముక కాబట్టి పూర్తిగా రైతులకు న్యాయం చేసే విధంగా చేస్తామని చెప్పి కూడా సాగునీటి వ్యవస్థలో తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.